దీప్ గారు నమస్కారం అండి. రైట్ 108 స్థానాలతో విజయం సాధించి సీఎం సీటుకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది టీవీకే పార్టీ. మొత్తం పొలిటికల్ వ్యూహాలు అంటే ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది అసలు రాజకీయం అంటే ఏంటనేది. నాకు తెలిసి విజయ్ గారు ఇప్పుడు నేర్చుకుంటూ ఉండొచ్చు. ఇది చూసిన తరువాత ఏమనిపిస్తోంది? ఒక అభిమన్యుడిగా మారుతారా లేకపోతే అర్జునుడిగా పద్మవ్యూహం నుంచి బయటకు వస్తారా? విజయ్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముందుగా అంటే ఈ గవర్నర్ వ్యవస్థ ఇలా ఉంటుందని మా పార్టీ అధ్యక్షుడు పార్టీ పెట్టిన రోజే చెప్పాడండి. మా పార్టీ ఏర్పాటైన ఫస్ట్ తీర్మానం మీటింగ్ లో గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పిన ఫస్ట్ ఇండియన్ పొలిటీషియన్ విజయ్ గారు అండి. అది విజయ్ గారు ఈ రోజే కాదు, పార్టీ పెట్టినప్పుడు ఊహించారు గవర్నర్ ఇలాంటి పనులు చేస్తున్నారనే ఉద్దేశంతో. కానీ ముఖ్యంగా ఏంటంటే తమిళనాడులో టీవీకే పార్టీ బీజేపీని ఎదిరించి నిలబడింది, బీజేపీకి లొంగలేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కడో చోట ఈగో సాటిస్ఫాక్షన్ చేయించుకోవాలని చూస్తున్నారు విజయ్ గారితో మెయిన్ గా. ఓకే, ఇక్కడ ముందుగా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు చూసింటారు కర్ణాటకలో యడ్యూరప్ప గారు సింగిల్ మెజారిటీతో వచ్చినప్పుడు ఆయనకి ఈజీగా అవకాశం ఇచ్చారు. ఇక్కడ తమిళనాడు వచ్చేసరికి గవర్నర్ కి విచక్షణ అధికారులు ఉంటాయి, అది తెలుసు అందరికీ. మెజారిటీ లేనోళ్ళని కూడా బల నిరూపణ చేసుకునేంత వరకు ప్రమాణ స్వీకారం సీఎం గా చేపించవచ్చు. కానీ ఇక్కడ ఏంటి ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఏముంటది, మ్యాజిక్ ఫిగర్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, తర్వాత సింగిల్ మెజారిటీ వాళ్ళకి ఇవ్వాలి, నిరూపించుకోకపోతే వేరే వాళ్ళు నిరూపించుకుంటా అంటే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకి ఇవ్వలేదు, సింగిల్ మెజారిటీ వచ్చిన మాకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఎవరికి ఇస్తాను అంటున్నాడు, అక్కడ నెక్స్ట్ నిరూపించుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి బీజేపీ ఏంటంటే ఈగో సాటిస్ఫాక్షన్ చేయించుకోవడానికి వాళ్ళు ఇలా డ్రామాలు ఆడుతున్నారు. అదే కాకుండా సర్కారియా కమిషన్ కూడా చెప్పింది ఇలాంటి సిచ్యువేషన్స్ ముందు ఇండియాలో జరిగినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వాలని కూడా సర్కారియా కమిషన్ చెప్పింది. కానీ వీటన్నిటి పట్టించుకోకుండా గవర్నర్ గారు పూర్తిగా బీజేపీ ఏజెంట్ అని తన మార్కు రాజకీయం చూపిస్తున్నాడు. చాలా మంది తెలియదంటే ముఖ్యంగా చెప్తున్నాం, విజయ్ గారి అభిమానులకు కానీ పార్టీ అభిమానులకు కానీ ఆయన సింపథైజర్స్ కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న తెలుగులో ఉన్న చాలా మంది కూడా ఏం చెప్తున్నామంటే గవర్నర్ గారు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆపగలరు, చివరికి 6 రోజుల కంటే ఆపే ప్రసక్తి లేదు. 100% సింగిల్ మెజారిటీ ఉన్న అభ్యర్థికే అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. 100% విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదే విధంగా మా పార్టీ ఇప్పుడే రీసెంట్ ఒక గంట సేపు కిందటే విజయ్ గారు టీవీకే పార్టీకి సంబంధించిన లీగల్ వింగ్ సభ్యులతో కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. గవర్నర్ గానీ ఇదే ధోరణిని కొనసాగిస్తే గవర్నర్ పై మీద కూడా కేసు వేసే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో. అంటే మీ పార్టీకి అనుభవం లేదని అర్థం అవుతోంది నాకు. ఎందుకంటే 108 స్థానాలు గెలిచి కేవలం 10 స్థానాల కోసం ఇంత ఇబ్బంది పడుతోంది. మామూలుగా అయితే అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎట్లా ఫిరాయింపుల్ని సంతల్లో మనుషుల్ని పశువుల్ని కొన్నట్టు మనుషుల్ని ఎలా కొనాలి, ఎమ్మెల్యేలను ఎలా కొనాలి, ఇవన్నీ మీకు తెలియట్లేదే. అసలు అనుభవం ఉంటే మీరు ఏపీ పాలిటిక్స్ చూసినా లేకపోతే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు వేలు పెట్టిన విధానం చూసినా టప్పా 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 అని సంతల్లో కొన్నట్టు ఈజీగా కొనేసేవాళ్ళు. 8 మందిని 10 మందిని కొనలేరా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరా? ఇంత కష్టం ఎందుకు సార్ మీకు? మా పార్టీ ఏంటంటే ఫస్ట్ మా పార్టీ పెట్టినప్పుడే విజయ్ గారు ఫస్ట్ మీటింగ్ లో ఆయన చెప్పింది ఏంటంటే డిఎంకే అన్నా డిఎంకే ప్లస్ బీజేపీకి సంబంధం లేకుండా తమిళనాడులో తమిళ సెంటిమెంట్ తో తమిళ ప్రజల ఆత్మగౌరవంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సెక్యులర్, మాది పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న పార్టీలు. కాబట్టి మా పార్టీ ఏంటంటే ఆ లైన్ లో ఉన్న పార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనేది మా విజయ్ గారి కోరిక. అందుకే మేము ఆ పార్టీల కోసం పొత్తులో మేము ఉన్నాము. ఆల్మోస్ట్ మాకు పొత్తు మేము బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గవర్నర్ దగ్గర మేము గవర్నర్ ఆఫీస్ లో మేము నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మేము సంఖ్యాబలం నిరూపించుకోవాల్సింది లెజిస్లేటివ్ అసెంబ్లీలో. కాబట్టి ఆ గవర్నర్ ఏంటంటే అర్థమైపోతుంది, మాకు ఒకరే కాదు దేశం అంతా అర్థమైపోతుంది బీజేపీ తన ఏదో ఈగో సాటిస్ఫాక్షన్ చేయించుకుంటుంది అనేది. అది ఆయన చేయించుకోవడం మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే సింగిల్ మెజారిటీతో ఉన్నాం కాబట్టి ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా గవర్నర్ మమ్మల్ని పిలవాల్సిందే. కాబట్టి మాకు పెద్దగా నష్టం వచ్చే విషయం ఏం లేదు. అలానే అందరిలాగా గుంపు గుర్తుగా మీరు అన్నట్టు నేను ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు చూశాను కాబట్టి ఇలాంటి లీడర్స్ అయితే విజయ్ గారు కాదు, పక్కా ఐడియాలిస్ట్ ఉన్న లీడర్ కాబట్టి అన్ని విషయాలు కూడా చాలా నిజాయితీగా ఉన్నాడు.
గవర్నర్ ఇబ్బంది పెట్టినా కూడా గవర్నర్ ఒక మాట కూడా అనని ఏకైక లీడర్ ఇదే. కరెక్ట్. విజయ్ గారి ప్లేస్ లో వేరే వాళ్ళు ఎన్ని మాటలు అనే వాళ్ళు మీకు తెలుసు బాగా. కానీ సింగిల్గా వస్తాము, మేము ఎవరితో పొత్తులు పెట్టుకోము, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తాము, ఇవన్నీ చూస్తుంటే ఎథిక్స్ ఫాలో అవడం వరకు ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ సినారియో ఒకసారి అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానం చూస్తే ఇవన్నీ అంత ఈజీగా చెల్లుబాటు అవుతాయి అనుకుంటున్నారా? అంటే మాక్సిమం మేము ముఖ్యమంత్రి సీట్ వరకు అవుతాయని మేము నిరూపించాం. ఎందుకంటే డబ్బు పంచలేదు, మద్యం పంచలేదు, సామాన్యులకు టికెట్లు ఇచ్చాము, 28 మంది మహిళలకు టికెట్లు ఇచ్చాము, 30% యువతకి టికెట్లు ఇచ్చాము. ఇవన్నీ మేము ట్రాన్స్పరెన్స్ గా చూపించాం. ముఖ్యమంత్రి పోస్ట్ మాదే. బట్ ఏంటంటే ఇక్కడ మేము ఆ పని చేసినాం అనుకోండి, మేము ఇంత కష్టపడిన మా పార్టీకి, మా పార్టీ ఐడియాలజీకి, మమ్మల్ని నమ్మిన ప్రజలకి మేము ఏం చేయలేదు, మేము నష్టం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి చాలా ట్రాన్స్పరెన్స్ తో మాకు బలం ఉంది. మీరు అనుకున్నట్టు 118 కాదు, అంతకు మించిన బలమే మాకు ఉంది. కానీ మేము గవర్నర్ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, బీజేపీ ఏజెంట్ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము నిరూపించుకోవాల్సింది లెజిస్లేటివ్ అసెంబ్లీలో. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ. రేపు కాకపోతే ఎల్లుండైనా 6 రోజుల లోపలైనా కూడా గవర్నర్ గారు మాకు అవకాశం ఇవ్వాల్సిందే. కాబట్టి మేము పెద్దగా దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చెప్తున్నాము, మహా అయితే 6 రోజులు ఆపగలరు. ఈ 6 రోజులు కాన్స్టిట్యూషనల్ పవర్స్ తో బీజేపీ గవర్నర్ అడ్డం పెట్టుకొని మా నాయకుని ఇబ్బంది పెట్టాలనుకుంటే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో ఈ సౌత్ ఇండియాలో ఉన్న 6 స్టేట్స్ లో 5 స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఖచ్చితంగా బీజేపీని గల్లంతు చేసే శక్తి కూడా మా నాయకుడికి ఉంది కూడా మీ సందర్భంగా చెప్తున్నాం. వస్తాయనుకుంటున్నారా? సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు కలిసి వస్తాయనుకుంటున్నారా మీతో? మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. ఎందుకంటే తమిళనాడు స్టేట్ లో వాళ్ళు ఓటు సీటు అనే దానికంటే ఫస్ట్ ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. మీరు చూశారు, మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కమల్ హాసన్ కూడా ఈరోజు ప్రత్యక్ష మద్దతు ఇచ్చారు. అంటే ఆయన ఆ పార్టీ పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారు. సిపిఐ కూడా ఇందాక లెటర్లు ఇచ్చింది, విజయ్ గారిని ప్రభుత్వం ఆహ్వానించాలి అని. కాంగ్రెస్ మాకు మద్దతుగా ఉంది. కాబట్టి వీసీకి కూడా ఆల్రెడీ ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చింది విజయ్కి మద్దతు ఇవ్వాలని. కాబట్టి మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకు అవకాశం ఇస్తే మాకు ఎవరు మద్దతు ఇస్తారనేది మేము చూపిస్తాం అసెంబ్లీలో. అది గవర్నర్ చూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఆయన ఒకటే ఆయన ఎంతసేపు ఉన్న 118 రావాలనేది ఆయనకు జస్ట్ విచక్షణ అధికారం మాత్రమే. అది పూర్తి స్థాయి అనే అధికారం ఆయనకు లేదు.